క్యారెట్, సగ్గుబియ్యం వడియాలు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయండి. దీనికోసం ఒక కప్ సగ్గుబియ్యంలో రెండింతల వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ, అల్లం, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 2 క్యారెట్లను తురిమి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 4 గంటల నానిన సగ్గుబియ్యాన్ని చూసుకోండి. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఒక గిన్నెలోకి ఒక కప్ సగ్గుబియ్యానికి దాదాపుగా 8 కప్పుల వాటర్ పడుతుందండి. 2 కప్పుల వాటర్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి 6 కప్పుల దాకా వాటర్ వేసుకొని దీంట్లోనే సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసేసుకోండి. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండి అంతా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించేసేసుకొని దీంట్లోనే క్యారెట్ మిశ్రమం, ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్, అలాగే దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా వడియాలు ఒక రోజు పాటు బాగా ఎండిపోయాక తర్వాత వెనక్కి అనుకొని కొద్దిగా నీరు జల్లుకొని వీటిని తీసేసుకొని మళ్ళీ ఒక రోజు పాటు ఎండలో పెట్టేసేసుకొని తర్వాత వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడం.